ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులు పండించే కాఫీకి తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రావణ మాస వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించమని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదివాసీ దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని, మన రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు. దాదాపు 5% ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చిన చంద్రబాబుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు దింసా నృత్యం చేశారు. గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించి వారితో మమేకమయ్యారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులు ఉత్సాహపరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. అనంతరం అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల వద్దకు వెళ్లారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి హాజరైన సీఎం చంద్రబాబు గిరిజనులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురువు లేకుండా విద్య మీద ఫోకస్ పెట్టి విలువిద్యను నేర్చుకున్న ఆదర్శవంతుడు ఏకలవ్యుడని, ఆయన గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు. గిరిజనులు పండించే కాఫీకి తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అరకు కాఫీ గురించి ప్రపంచ వ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడారన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. మైదానంలో నివసించే గిరిజనులు అందరికంటే వెనుకబడి ఉన్నారన్నారు. ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నా కూడా గిరిజనులు మాత్రం ఇంకా డోలీలో వస్తున్నారంటే మనం సిగ్గుపడాలని పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్నవారు సైతం తెలుసుకోవాలని అన్నారు. బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తే లెటర్ రైట్ పేరుతో మళ్లీ తీసుకొచ్చారన్నారు. ఈ 5 ఏళ్లలో నిర్దిష్టమైన విధానాలతో గణనీయంగా ఆదివాసుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మార్పు తీసుకొస్తుందన్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో తాగునీరు రాని గ్రామాలు ఉన్నాయన్నారు. గిరిజన పిల్లల కోసం మెగా డిఎస్సిని అనౌన్స్ చేశామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే, ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు. ఇప్పుడే ఏకలవ్యుడు, ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్, ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో పుట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు. ఎప్పటికీ
ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. పవిత్ర శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ శోభ వెల్లువిరిసింది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజాము నుండే భక్తులు అమ్మవారి దర్శనానికై క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి పండుగ శోభను సంతరించుకుంది. ఇక ఈ నెల 16న వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా జగన్మాత దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 23న ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల శరణు ఘోషతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. కర్ణాటక, ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని తెలిపారు. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడేవాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పేర్కొన్నారు. బెంగళూరు వెళ్లిన పవన్ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే అటవీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ 7 అంశాలపై చర్చించామని, వాటిపై ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు. కర్ణాటక సరిహద్దులోని ఆంధ్ర గ్రామాల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉందని తెలిపారు. దీనిని పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం 8 కుంకి ఏనుగులను అందించేందుకు అంగీకరించిందని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. అటవీ సంపద రక్షణకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైన చర్చించామని స్పష్టం చేశారు. So in short, we can say that I came here as I have taken the charge of forest and environment and pollution board. My first thing was, always there was a pain in me. My first awareness in the forest was Karnataka Interior Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans, it is for all of us. And me and Kandreji, we share the same dream and same aspirations. And the moment he started speaking, the moment he initiated the dialogue, it was so amazing to learn from him, the man of such commitment, man of highest aspirations. And we could see that our bonding beyond politics, I could connect at a personal level with Kandreji. And I would like to see in future our relationship will grow together, which would benefit both the states. Kandreji, I'm grateful to you for initiating this and supporting us. So in short, we went for a 7-point agenda. One is about red sand smuggling.
The second one is about IT initiatives, how IT initiatives are making wildlife management and forest management quite well through IT initiatives. And second is about ecotourism initiative, which Karnataka is at the forefront. And of course about wildlife poaching and how to contain it. That is one aspect. And the last one is elephant and human conflict and elephant movement tracking. And later, rest of the two was how to transfer of knowledge and constant interaction. So we, in broad, these are the 7 topics we discussed. And we're going to on 12th of this month. And also I would like to thank Honorable Kandreji for extending the invitation for International Conference on Human-Elephant Conflict Management on August 12th. Thank you, sir. I would like to thank you one more in front of the media. And thank you for this. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు కార్యక్రమాలు ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు ఎవరూ లొంగొద్దని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేటట్టుగా, గొప్పగా ప్రజల్లో నిలబడేటట్టుగా నా దగ్గర నుండి మీ దగ్గర వరకు ప్రతి అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ తరఫున ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. కారణం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్ళు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెలిచారు. వారికి మనకు దాదాపుగా 387 స్థానాల తేడా ఉందన్నారు. కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసే తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు. ఆయన సూపర్ 6 అంటా ఉన్నాడు, ఆయన రైతులకు 20,000 అంటా అన్నాడు, మనం కూడా 25,000 చెప్తే బాయే కదా. ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు 18,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో ముస్లాం ఎవరైనా బయటకు వస్తే నీకు 4,000 నెలకు, 48,000 నీకు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ, మభ్య పెడుతూ, మోసం చేస్తూ, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత, వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు? మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా. మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, నా కోసమే, మన పార్టీ కోసమే. ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో అలుగువాగు, ఎద్దులవాగు, పడమటివాగు, కట్టలేరు, మున్నేరు, వైరా, ఏరు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతి కారణంగా తాత్కాలికంగా భవానీ ద్వీపాన్ని మూసివేశారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి, పెసర,
మినుము పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కృష్ణానదికి వరద పోటెత్తడంతో బ్యారేజ్కి దిగువ ప్రాంతాలైన దివిసీమలోని లంక గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,10,000 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తడంతో కృష్ణా ఈస్టర్ వెస్టర్న్ కాల్వలకు 13,768 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయం కోసం 1070 112 1800 42 50 101 టోల్ ఫ్రీ నంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వార్డులోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సాయినగర్లో అనుముల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పోతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎల్బీనగర్లోని స్థానిక ప్రజలు నారా లోకేష్ గెలుపుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. మంగళగిరిలోని 6, 7, 8, 9 వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సాయినగర్లో టీడీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు జిల్లా పార్లమెంటు సభ్యులు పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు దామల్ల రాజు, మంగళగిరి టీడీపీ చేనేత విభాగ అధ్యక్షులు గుత్తికొండ ధనంజయ, కారంపూడి అంకమ్మరావు, గోవాడ దుర్గారావు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనుముల శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ప్రాంతీయ కార్యాలయాన్ని నందం అబద్దయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దల సహకారంతో ఈ రోజు ఎల్బీనగర్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిత్యం స్థానికంగా ఉండే మంచినీరు, కరెంట్, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో గెలిచిన మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ కు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మంగళగిరి పట్టణంలో 6, 7, 8, 9, 10 వార్డులు కలిపి ఎల్బీనగర్ ప్రాంతంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే ఈ కార్యాలయం ద్వారా ఈ 5-6 వార్డులోని ప్రజల యొక్క సమస్యలను నాయకులు, కార్యకర్తలు ఇక్కడ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన నాయకులు, కార్యకర్తలు కూడా ఆఫీస్ దగ్గర కూర్చొని మంచి చెడు చర్చించుకోవడానికి, ప్రజలకు ఏ విధమైన సేవలు, మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫీసు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారికి భారీ మెజార్టీతో విజయాన్ని చేకూర్చడం జరిగింది. దాదాపుగా 91,453 ఓట్ల మెజార్టీతో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారిని గెలిపించారు. ఎంత భారీ మెజార్టీతో గెలిపించారో అదే భారీ స్థాయిలో మంగళగిరి ప్రజల అవసరాలను తీర్చడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ గెలిచినటువంటి నారా లోకేష్ గారు అన్ని వేళలా మన కోసం అందుబాటులో ఉంటారని, మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం మనం అందరం చూసాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం చూసాము. 16,487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం చూసాము. రేపు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నాము. అలాగే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో 9వ వార్డు నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మరి తెలుగుదేశం పార్టీకి లభించింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి మునగాల విఠల గారు కానివ్వండి, అట్లాగే శ్రీనివాసరావు గారు కానివ్వండి, సదాశివరావు, అందరూ కూడా ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు అకుంఠితమైన దీక్షతో మరి ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి కృషి చేశారు. మరి వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రీతిలో ఈ కార్యాలయం ద్వారా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మరి చెప్పుకోవడానికి అందుబాటులో ఈ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే తొలి ఎన్కాస్ సర్టిఫికేట్ సాధించి పేద ప్రజలకు కార్పొరేటర్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ అనూష సేవలు అభినందనీయమని రోటరీ చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హెల్త్ సెంటర్ కు రోటరీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి హెల్త్ సెంటర్ కు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో 2 ఐరన్ బీరువాలు అందజేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూషకు రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు బీరువా తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి, రోటరీ కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, రోటరీ ప్రతినిధులు ప్రగడ రాజశేఖర్, ఉడతా శ్రీనివాసరావు, హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ సెంటర్ను ఎన్కాస్ గుర్తింపునకు పంపుతున్నప్పుడు రోటరీ క్లబ్ రెడ్ సంస్థలు హెల్త్ సెంటర్లో పేద ప్రజలకు కావాల్సిన అవసరాలను సమకూర్చి రాష్ట్రంలోనే తొలి ఎన్కాస్ సర్టిఫికేట్ పొందిన హెల్త్ సెంటర్గా గుర్తింపు రావడానికి తోడ్పాటు అందించాలని అన్నారు. రోటరీ ఇటీవల నగరంలో పేదలకు ఎంతో ఆర్థిక భారంతో కూడిన అంగవైకల్యంతో చేతులు లేని వారికి కృత్రిమ చేతులు, కాళ్లు అందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిజన్ వేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టి పేద మధ్యతరగతి ప్రజల ఆదరాభిమానాలను పొందడం అభినందనీయమని అన్నారు. తమ హెల్త్ సెంటర్లోని అవసరాలను అడిగిన వెంటనే తమ ఫైల్స్ భద్రపరుచుకునేందుకు ఇనుప బీరువాలను అందజేసిన రోటరీ ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇలా గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్ యూపీహెచ్సికి కొన్ని అవసరాలు ఉంటే మన రోటరీ క్లబ్ వాళ్ళు మనకి ఐరన్ సేఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గతంలో కూడా మాకు ఎన్కాస్కి వెళ్ళే ముందు హాస్పిటల్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చాలా వరకు నాకు రోటరీ క్లబ్ వాళ్ళు అండ్ రెడ్ క్రాస్ వాళ్ళు మన హాస్పిటల్కి పేద ప్రజలకి ఏవైతే కావాలి, ఇక్కడ పేషెంట్స్కి నీడ్స్ అనేవి అన్నీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క సహకారంతోనే మేము నిజంగా ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగి ఇంకా మేము బెటర్గా పేషెంట్స్కి సర్వీసెస్ అందించగలుగుతున్నాము. దాంతోపాటు రోటరీ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక్కటే కాదండి, ఒక చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ హ్యాండ్స్ ఇవ్వడం కానీ, కృత్రిమ లెగ్స్ ఇవ్వడం కానీ, తర్వాత రీసెంట్గా ఒక సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, అది చాలా గొప్ప ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే అది నార్మల్ పీపుల్ అస్సలు ఎఫర్ట్ చేయలేరు ఆ వ్యాక్సిన్ యొక్క కాస్ట్కి. అలాంటిది ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ అందేలాగా చేశారు వాళ్ళు. అది మంగళగిరి మొత్తం చేయాలి అనేది వాళ్ళు ఒక ఉద్యమంగా పెట్టుకున్నానని కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు రకరకాల వాళ్ళ హెల్ప్ అవన్నీ మేము రోజు చూస్తూ ఉంటాము. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మా అందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మా యూపీహెచ్సి స్టాఫ్ అందరూ, ఏఎన్ఎంస్, ఆశాస్, మా అందరూ, హెచ్వి గారు, మీ అందరికీ చాలా రుణపడి ఉంటాము. ఈ రోజున వాళ్ళకి కొన్ని అవసరమైన ఐరన్ షేప్లు అడగటం జరిగిందండి. వాళ్ళ మేడం గారు అడగంగానే మన బోర్డు డైరెక్టర్తో సంప్రదించి వారికి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యూపీహెచ్సి కూడా ఇంతకుముందు మేడం గారికి మనకు కావాల్సినవి మన రెడ్ క్రాస్ ద్వారా కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే మన కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగా తగ్గని రీతిలో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వస్తున్న పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మన డాక్టర్ అనూష మేడం గారిని ఈరోజు అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా కావాలన్నా కూడా మన రోటరీ సహకారంతో వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధితులకు అండగా ఉండాలని, అక్కడ ప్రజలను ఆదుకోవాలని మంగళగిరి సీనియర్ నాయకులు జేవి రాఘవులు పిలుపునిచ్చారు. మానవతా దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్నంలోని టిప్పల బజార్ నుండి మెయిన్ బజార్ మీదుగా గౌతమ బుద్ధ రోడ్డు వరకు మంగళగిరి పట్టణ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో వయనాడు వరద బాధితులకు ఆదుకోవాలని కోరుతూ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ చెంచయ్య, సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు ఎం బాలాజీ, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చనిపోయినట్లు చెప్పారు. మానవతా దృక్పథంతో వయనాడు ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే విరాళాల సేకరణ కార్యక్రమానికి
ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని వారు స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి వందలాది మంది చనిపోయారు. గ్రామాలే తుడిచిపెట్టుకుపోయినాయి. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి ఉద్దేశంతో సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి బాధితులకి పంపడం జరుగుతుంది. ఈరోజు మంగళగిరి పట్టణ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు ఇస్తున్నారు. ఇంకా చాలామంది మేము అడ్రస్ కూడా పేపర్లో ప్రకటన చేశాం. దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా పేపర్లో ప్రకటన చేశాం. దాన్ని ఆధారం చేసుకొని ప్రజలందరూ కూడా స్పందించి పెద్ద ఎత్తున విరాళం ఇవ్వాల్సింది కోరుతున్నాం. బాధితుల్ని మనం సానుభూతి వాక్యంతో కాకుండా కనీసం ఎంతో కొంత మన ఆర్థిక సహాయం చేయడం ద్వారా వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని మనం తిరిగి ఇవ్వలేం, కానీ కొంత మేరకు మనం సహాయపడితే అదే అంతకంటే మానవత్వం ఏది ఉండదు. అందుకోసం అని చెప్పి విరాళాలు అందరూ ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులు పండించే కాఫీకి తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రావణ మాస వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించమని హెచ్చరిక. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.